నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ చిన్న పిల్లలను టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని తెలియజేసిన గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉచిత విద్య పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించిన జనసేన నాయకులు 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలువురు న్యాయవాదుల ఆందోళన భారతదేశానికి క్రీడాకారుల సంపదను అందించడానికి కృషి చేస్తున్నామని వైజాగ్ సిటీ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ వి మహేష్ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామం సమీపంలో ఉన్న సప్తగిరి నగర్ కాలనీలో వైజాగ్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ను మహేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం కల్లా అన్ని క్రీడారంగంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వారికి నచ్చిన క్రీడారంగంలో శిక్షణ ఇచ్చి ఈ దేశానికి క్రీడాకారులను అందించడానికి తన వంతు చేయూత అందిస్తానని తెలియజేశారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరికీ ఏ క్రీడా రంగాల్లో ఆసక్తి ఉన్నా అందరూ తమ సంస్థను సంప్రదిస్తే వీరికి నచ్చిన సమయంలో ఆయా క్రీడా రంగంలో నిపుణులచే తగిన శిక్ష ఇప్పించడం జరుగుతుందన్నారు. స్టార్ట్ చేసామండి అండర్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ ఆల్సో వైజాగ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండర్ ఆల్ ద ఫెడరేషన్స్ అండ్ ఆల్. సో ఇక్కడ మేము ద మేజర్ వర్క్ చేసిన వర్క్ ఏంటంటే మేము అథ్లీట్స్ ని ప్రమోట్ చేయడం అండి. లోకల్ అథ్లీట్స్ కి ప్రాపర్ గా ట్రైన్ చేసి వాళ్ళకి ఈలైట్ ఫుట్బాల్ కోచింగ్ లేకపోతే అదర్ స్పోర్ట్స్ క్రికెట్ అవ్వచ్చు, కబడ్డీ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అవ్వచ్చు, అన్ని స్పోర్ట్స్ కి స్పాన్సర్షిప్స్, ఎడ్యుకేషన్, వర్క్ షాప్స్ అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళని హైయర్ లెవెల్ కి ప్రమోట్ చేద్దామని మా ఒక మేజర్ మోటో అండి. దానికి మేము ఈ రోజు పెందుర్తిలోని ప్రెస్ మీట్ మా ఒక సెంటర్ లో ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం అయ్యింది. సో దీన్ని బట్టి నేను అడ్రస్ చేస్తుంది ఏంటంటే మీరందరూ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే ఫుట్బాల్ నేర్చుకోవాలనుకుంటున్నారో లేకపోతే హైయర్ లెవెల్స్ లో ప్రొఫెషనల్ లెవెల్స్ లో ప్రాపర్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మా దగ్గరికి రావచ్చండి. అందరికీ ఓపెన్ ఉంటుంది. మాకు అనేది వెబ్సైట్స్ ఉన్నాయి, మాకు అనేది ఇన్స్టాలో సోషల్ మీడియాలో ప్రతి దగ్గర మేము అవైలబుల్ గా ఉన్నాము. మమ్మల్ని రీచ్ అవ్వి మీకు ఏ నీడ్ కావాలో అది మాకు అడ్రస్ చేస్తే దాన్ని బట్టి మేము మీకు ఏ విధంగా సహకారం చేయాలన్నా మేము చేస్తామండి మా సైడ్ నుంచి. ఓన్లీ మోటో మాదేంటంటే బై 2026 ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ప్లేయర్స్ హైయర్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి. మేబీ ఇట్స్ అండ్ స్టేట్, నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఆల్సో. సో దానికి మా సైడ్ నుంచి ఎంత మేము ట్రై చేయగలమో అవన్నీ వీ విల్ డూ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఏంటంటే ఒక ప్లేయర్ హైయర్ లెవెల్లో ఆడాలంటే బయటికి ఎక్కడైనా ఆడచ్చు, ఆపర్చునిటీస్ ఎక్కడైనా వస్తాయి. బట్ వాళ్ళకి ప్రాపర్ కాంట్రాక్ట్ ఏదైనా లీగల్ గా చేసుకున్నాం, ప్రాపర్ కాంట్రాక్ట్ మేము తయారు చేస్తున్నాం అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి. లేకపోతే మాకు ఆల్ ఇండియా ఫుట్బాల్ కంప్లీట్ మాకు కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ బేస్ బట్టి వాళ్ళకి ఏవైతే ప్రాపర్ డైట్ ఇప్పించడం, వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో విత్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని విశాఖ నగర్ జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రామనాయుడు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామనాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకురాలు నాదెళ్ల జ్యోతి, జగన్మోహన్, అన్ని శాఖల అధికారులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వాడపల్లి అప్పన్న ఫ్యామిలీ పార్టీ కుమారి క్యాలెండర్ డిస్ట్రిక్ట్ ఒక 4 క్యాలెండర్లు, శానిటేషన్ వర్కర్ కి సన్మానం అండి. మరి మీరు చూసుకున్నట్టయితే మనకు ఇతర పెద్దలు జ్యోతి గారికి, జగన్మోహన్ రావు గారికి, సన్యాసరావు గారికి, అదేవిధంగా ఏపీజీబీ నుంచి మేనేజర్ గారికి,
మరియు ఏఎంఎఫ్ఓ గారికి, ఎస్ఎస్ గారికి. లక్ష్మి చెప్పినట్టు అందరూ కూడా ఆయన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. అలాంటి మహానుభావుడు అంటే మన భారతదేశ మహిళలు మరుభూమికి వెళ్తా ఉన్నారు. వారి కోసం ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రధానులు ఎవరు కూడా అంత కింద స్థాయిలో ఆలోచించలేదు. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఆయన వైపు చూస్తా ఉన్నాయంటే, మన భారతదేశం వైపు చూస్తా ఉన్నాయంటే, అలాంటి యుగ పురుషులు మన భారతదేశంలో ఉండడం వల్ల. ఆల్రెడీ చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు, కరోనా టైంలో అంటే కరోనా విజృంభించి చాలా మంది చనిపోతా ఉన్నారు. ఆ టైంలో వ్యాక్సినేషన్ కనిపెట్టడమే కాదు, ఫ్రీగా 2 డోసులు ఇవ్వడం జరిగింది. ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సినేషన్ ఫ్రీగా పంపిణీ చేయడం, ఆ దేశాల్లో కూడా ఆయన దేవుడిగా చిత్రీకరించడం జరిగింది. రీసెంట్ గా ఆ టైంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈయన దేశ పర్యటనకు వెళ్తున్న టైంలో ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధాని మోకరిల్లి ఫ్లైట్ దిగి దిగ్గానే ఆయన కాళ్ళ మీద ఆయన యొక్క కన్నీటి చుక్కలను రాల్చారంట. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు కూడా ఒక దేశ ప్రధాని కదా అని అడిగింది. ఇందులో కొంతమంది లబ్ధాలు అన్నారు, మాకు ఇంకా రాలేదండి. వాడైతే కొన్ని కారణాల వల్ల కన్స్ట్రక్షన్ లేట్ అయింది. సేమరాపల్లిలో కూడా సుమారుగా 1400 ఇళ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అవి కూడా కన్స్ట్రక్షన్ చేసి మీ అందరికీ కూడా వానపల్లి లక్ష్మి గారి లాగే అందరినీ కూడా ఆవాసీయులుగా చేసి అందరికీ కూడా ఇల్లు ఉండే విధంగా చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా టిడ్కో ఇల్లు కూడా గౌరవ నరేంద్ర మోడీ గారు యొక్క శాంక్షన్ చేసే ఉన్నారు కాబట్టి ఇది ఒకటి. అలాగే గరీబీ కళ్యాణ యోజన కింద సుమారుగా 3,50,000 టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేది. ఇలా అంకెల్లో చాలా ఉన్నాయి, అన్ని కూడా మీ అందరికీ చెప్పలే కానీ బట్ అన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్య సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయలతో ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి మంచి అవకాశం కల్పించారని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 లక్షల రూపాయలతో ఏ కుటుంబానికైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు అన్నారు. ఎలాంటి మహోన్నతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ చేయూత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎంపీపీ మధుపాడ నాగమణి, రాంపురం సర్పంచ్ అన్నంరెడ్డి శిరీష, ఎంపీడీఓ వసంత, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరికీ అలాగే అధికారులకి కూడా ఈ వేదిక మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా మీరు సీరియస్ గా తీసుకొని సచివాలయం సిబ్బంది నుంచి మీద నుంచి వాలంటీర్ల కింద దాకా చెప్పాం. మీరు ఎంత ఖర్చు వరకు ఉచితంగా వైద్యం చేయించుకోగలరో తెలుసమ్మా? 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 25 లక్షల రూపాయలమ్మా. 25 లక్షల రూపాయల వరకు ఎంత ఖర్చు అయినా సరే మీకు ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ పథకాన్ని మరింతగా దీనికి మీ అందరికీ లబ్ధి చేకూరేటువంటి విధంగా 25 లక్షల రూపాయలు. మనకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, ఎటువంటి మన కుటుంబంలో ఎవరికి ఆరోగ్యపరంగా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మాకేం పర్వాలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని ధైర్యంగా మనందరం కూడా ఉండొచ్చు. మీ అందరికీ కూడా అందుకే కొత్తగా కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్డు చూపిస్తే ఇది ఇందు మీద రాసింది వైద్యం ఖర్చు 25 లక్షలు. మీరు ఈ కార్డు చూపిస్తే చాలు మీకు ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి ఆపరేషన్ ని ఉచితంగా మీ అందరికీ చేసిచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు.
తనకు ప్రాణదానం చేసిన డాక్టర్స్ కు అభినందన సభ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ ఆలీ అధ్యక్షుడు మరియు తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల అప్పల సూరి అన్నారు. ఈ మేరకు డాక్టర్స్ ని పూలమాలతో సత్కరించి మెమోంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆకుల అప్పల సూరి మాట్లాడుతూ, నాకు పెరాలసిస్ వచ్చిన సమయంలో రోబోటిక్ ఆర్థో న్యూరో హాస్పిటల్ డాక్టర్ అనిల్ త్వరగా స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ చేశారని, ఆయనకు అన్ని విధాలుగా రుణపడి ఉంటాను అన్నారు. అంతేకాక అనిల్ డాక్టర్ సొంత తండ్రిలా ఓదార్చుతూ మంచి వైద్యం అందిస్తూ 21 రోజుల్లో పూర్తిగా నయం చేశారు అన్నారు. నాకు మా అమ్మగారు జన్మనిస్తే డాక్టర్ అనిల్ పునర్జన్మనిచ్చారన్నారు. వారికి ఏం చేసినా తక్కువే అని, అందుకు జ్ఞాపకార్థంగా డాక్టర్స్ కృతజ్ఞతా భావంతో సత్కరించడం జరిగిందని అన్నారు. అనంతరం డాక్టర్ అనిల్ మాట్లాడుతూ, మా హాస్పిటల్ ప్రారంభంలో 6 బెడ్లతో ప్రారంభించి పేషెంట్ల ఆదరాభిమానాలు పొందుతూ నేటికి 100 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అతి తక్కువ ఖర్చుతో మా దగ్గర ట్రీట్మెంట్ లభిస్తుంది అన్నారు. అలాగే మా బ్రాంచ్లు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రిలో ఏర్పాటు చేశామని, మీ అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచ్లు విస్తరింపచేస్తామన్నారు. డాక్టర్కి పరిచయం చేసి హాస్పిటల్కి చూసి, నాయన నీకు శుభ్రం చేసే బాధ్యత నాది, నేను చూసుకుంటానని ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా చాలా ఆదరించి ప్రేమ అభిమానాలకు చేసి నన్ను 21 రోజు నడిపించి చెయ్యగి అంత చక్కగా చేసి నన్ను ఓదార్చి నన్ను భుజం తట్టి నన్ను ఎంతో ఓర్పుతో సహనంతో ఒక కూతుర్ని తల్లి ఎంత ప్రేమగా చూసుకుంటుందో అలాగే అనిల్ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం కార్తీక్ గారు నాకు పర్సనల్గా మరీ చేశారు. అందుచేత ఈ రోజున నా మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ RON అనే విజయ థెరపీ ఇంకా నానాడు మంది ఎంతో మందిని బాగు చేసి ఎన్నో వేల కుటుంబాలు తీర్చిదిద్ది ఇలాంటి గొప్ప వ్యక్తికి అనిల్ గారికి మరొకసారి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. కుమార్ అంటే RON రిహాబిలిటేషన్ హాస్పిటల్ యొక్క ఎండి నండి. యాక్చువల్లీ RON యొక్క మెయిన్ ఉద్దేశం చాలా మంది పక్షవాతం ఉన్న పేషెంట్లు, చాలా మంది బెడ్ అయిన పేషెంట్లు, యాక్సిడెంట్ అయిన కేసులు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు మళ్ళీ వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ జీవనశైలిని ముందుకు కొనసాగించడానికి ఇంతకుముందు ఏ ఒక్క ఆప్షన్ ఉండేది కాదు. ఒకసారి RON రిహాబిలిటేషన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత చాలా మంది వేల పేషెంట్లు హ్యాపీగా రికవర్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు మళ్ళీ సొసైటీలోని వాళ్ళు ఒక పేషెంట్ లా కాకుండా పూర్వ వైభవం తీసుకురావడానికి అనేసి RON మెయిన్ ముఖ్య ఉద్దేశం. సో RON స్టార్ట్ చేసిన 6 బెడ్లతో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years లో 100 బెడ్లు చేసి శ్రీకాకుళం, రాజమండ్రి, వైజాగ్ ఈ 3 బ్రాంచ్లు పెట్టి మన ప్రపంచంలో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మంచి ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి పేషెంట్లకి వినియోగించడం జరుగుతున్నది. అది ఈ వినియోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ పేషెంట్ తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బడ్డెన్ అవ్వకుండా, వాళ్ళ ఫైనాన్షియల్ గా బడ్డెన్ అవ్వకుండా వాళ్ళందరూ వాళ్ళు రికవర్ అవ్వడానికి వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి అప్పల సూరి గారు అనే పేషెంట్ మన గాజువాకలో మన కాపు సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక 20 రోజుల క్రితం వచ్చినప్పుడు అతను చాలా డిప్రెషన్ ఉండి నడవలేని పరిస్థితులు వచ్చారు. ఈ 20 రోజులను అతను జాగ్రత్తగా చూసుకొని అతని పనులు అతను బాగా చేసుకొని అతను ఇండిపెండెంట్ గా చేసి మళ్ళీ అతని నూతనత్వం తీసుకొచ్చి మళ్ళీ పక్షవాతం రాకముందు ఎలా ఉండేవారు ఆ విధంగా తీసుకొచ్చి ఈ రోజు అతన్ని మా హాస్పిటల్ నుంచి సాగనంపడం జరుగుతున్నది. ఆయన చేసిన ఈ సన్మానాన్ని మేము చాలా కృతజ్ఞత భావంతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న పేషెంట్లు అందరూ నేను మొదటి రోజు వచ్చినప్పుడు ఏం చెప్తానో అది లాస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాను. ఖచ్చితంగా రికవర్ అవుతారు. రికవర్ అయిన పేషెంట్ కూడా నేను మొహమాట లేకుండా చెప్పేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క కండిషన్ బట్టి ఉంటుంది ఒక్కొక్క రికవరీ. సో ఆ విధంగా ఉండి జెన్యున్ గా ఉండి ట్రీట్మెంట్ చేయడం, ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం వల్ల RON కి ఇంత మంచి పేరు వచ్చి ఇంతమంది మీలాంటి పెద్దలందరూ ప్రేమతో వాత్సల్యంతో మీ బ్లెస్సింగ్స్ తోని RON ముందుకు సాగుతుందనేసి ఇంకా ముందు సాగాలనేసి ఈ సంవత్సరం శ్రీకాకుళం స్టార్ట్ చేస్తున్నాం.
ఇలా నెక్స్ట్ ఇంకో రాబోయే రోజుల్లో ఇండియా అంతా స్ప్రెడ్ అయ్యి అందరూ మన భారతదేశ ప్రజలకు పక్షవాతం ఉన్న ప్రజలందరికీ నేను ఈ సర్వీస్ ను కంటిన్యూ చేయాలనేసి నేను ఆకాంక్షిస్తాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. చిన్న పిల్లలను టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు అన్నారు. కూర్మనపాలెం విశాల్ మార్ట్ భవనంపై అంతస్తులో చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ది ఫంటాస్టిక్ ప్లానెట్ ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆటలతో శారీరక అలసట కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. పిల్లలతో కలిసి వెళ్లి తల్లిదండ్రులు కూడా కాసేపు ఉపశమనం పొందేలా అన్ని రకాల ఆట వస్తువులను, మేధాశక్తిని పెంచే పరికరాల ఏర్పాటుతో పాటు ఆసక్తి గల పిల్లలు కూచిపూడు, భరతనాట్యం నేర్చుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పించడం గొప్ప విషయం అన్నారు. పిల్లల ఆలోచనలు పక్కదారి పట్టేలా ఉండకుండా ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో కూచిపూడి నృత్యకారిణి నిషిత, సాయి చంద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ థియేటర్ పక్కనే ద ఫంటాస్టిక్ ప్లానెట్ అని 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పిల్లలకి ఆడుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ డాన్స్ క్లాసెస్, డాన్స్ నేర్చుకోవడానికి చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు. శ్రీమతి నిషిత యుగేష్ గారు, సాయి గారు, స్వరూప్ గారు, వారు ముగ్గురు కలిసి ఇక్కడ మన గాజువాక ప్రాంతంలో కూర్మనపాలెంలో ఓపెన్ చేసినందుకు వారందరికీ ముందుగా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ రోజుల్లో పిల్లలు నిత్యం టీవీలకి, ఫోన్లకి అతుక్కుపోతున్నారు. వాళ్ళకి వ్యాయామం జరగట్లేదు, ఊబకాయం వచ్చి అనేక అనారోగ్య పాలవుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్లో ఇక్కడికి వచ్చి రోజు కనీసం 1 గంట పిల్లలతో కలిసి ఆడుకుంటే వాళ్ళకి వ్యాయామం అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లోనూ కూడా చురుకుగా రాణిస్తారు. పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ ప్రోత్సహించి ఫ్యామిలీతో రావచ్చు. ఇక్కడ చూస్తున్నాం అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ సరదాగా 1 గంట సేపు ఉండొచ్చు. వివిధ ప్యాకేజీలు కూడా పెట్టారు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి మన గాజువాక కూర్మనపాలెం ప్రాంతంలో ఉన్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ది ఫంటాస్టిక్ ప్లానెట్ వైజాగ్లోని అతిపెద్ద కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కిడ్స్ కోసం ప్లాన్ చేసినటువంటి ఒక ప్లానెట్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే కిడ్స్ కోసం ఒక కిడ్స్ ప్లే ఏరియా తయారు చేసాం సాఫ్ట్ ప్లే గురించి. సో వైజాగ్లోని ఇది చాలా పెద్దది అండ్ ఇక్కడ చాలా రకాలైన యాక్టివిటీస్ ఉన్నాయి. ట్రాంపోలిన్, శాండ్ పిట్ ఏరియా, క్లే పిట్, బెలూన్ హౌస్, ఇలాంటివి చాలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ మైండ్ గేమ్స్ డిఫరెంట్గా కిడ్స్ కోసం ప్లాన్ చేసాం. 0 to 10 years ఎవరైనా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ డాన్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. కూచిపూడి, వెస్టర్న్, జుంబా అండ్ అడల్ట్స్ కోసం ఫిట్నెస్ క్లాసెస్ కూడా ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ ది బెస్ట్ స్టూడియో కూడా ఉంది. సో ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కిడ్స్ అపారల్ అంటే వైజాగ్లోనే చాలా యూనిక్ కలెక్షన్స్ కిడ్స్ కోసం ఇక్కడ ప్లాన్ చేసాం. అంటే రెగ్యులర్ వేర్ కాకుండా కిడ్స్ కోసం ఒక యూనిక్ కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది. అదే కాకుండా ఫోటో స్టూడియో అన్నమాట. అంటే అన్ని ప్రాప్స్ మేమే ఇస్తాము. సో ఆ ప్రాప్స్తోని ఇప్పుడు మంత్లీ షూట్స్, బర్త్డే షూట్స్, ఇట్లా ఏమైనా కావాలన్నా, మెటర్నిటీ షూట్స్ కావాలన్నా సరే ఎవ్రీ ప్రాప్ వి విల్ గివ్ యూ. అండ్ డిఫరెంట్ ఫోటో షూట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఇలాగా అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అన్ని టుగెదర్గా ఒకటే జోన్లో అరేంజ్ చేసాం. ఇది కూర్మనపాలెంలోని విశాల్ మార్ట్ 5th floorలో ఉంటుంది. సో మీరు అందరూ వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి అండ్ డోంట్ మిస్ ద ఫంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. సివిల్ వివాదాలను ఇప్పటి వరకు సివిల్ కోర్టులు విచారించి తీర్పులు ఇచ్చేవని, రెవెన్యూ అధికారులకు ఈ హక్కులను ఇవ్వడం వల్ల భూములకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. చట్టం లోపం భూయిష్టంగా ఉందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కేవి స్వామి, సెక్రటరీ బివిఎం కృష్ణ, ఎం ఈశ్వర్రావు, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. చీకటి చట్టం. ఈ చట్టం వల్ల సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ఇది ఎవరైనా ఒక పేద వ్యక్తి ఒక స్థలం తీసుకుని అతను ఒక 2 సంవత్సరాలు వేరే ప్లేస్కి వెళ్ళినట్టయితే ఆ స్థలం అతను కాకుండా వేరే వాళ్ళకి అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ అన్యాక్రాంతం అయిపోయిన వ్యక్తి జూనియర్ కోర్టులో వేసుకోవడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని తయారు చేశారు. ఏదైనా ఒక వ్యక్తికి నష్టం జరిగేటప్పుడు ఆ నష్టాన్ని పరిహరించుకోవడానికి ఒక కోర్టు అనేది ఉంటుంది. ఆ కోర్టులో వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా ఇది హైకోర్టు పరిధికి పంచారు. దీనికి ఒక ఎంపీ, ఒక మినిస్టర్ ఆధీనంలో పెట్టారు. ఒక ఎంఆర్ఓని తీసుకొచ్చి ఎవరైతే ఈ స్థలాన్ని ఆక్రమించుకుని దాని తాలూకా దస్తావేజులు కానీ ఏమన్నా క్రియేట్ చేసుకుంటే ఆ మినిస్టర్, ఆ ఎంపీ వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకోవడానికి చట్టం ఉపయోగపడుతుంది తప్ప చిన్నకారు రైతులు మాత్రం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఈ చీకటి చట్టాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు దీన్ని పునరుద్ధరిస్తారని మేము న్యాయవాదులు అంతా కలిపి ఇంకా ముందు ఈ చర్యని ఇది కానీ ఇప్పుడు కానీ చేయకపోతే ఈ చర్యని ఇంకా పెద్ద చేసి మొత్తం ఆంధ్ర అంతా దిగ్భ్రాంతి చేస్తామని చెప్పేసి కరాఖండగా చెప్పదలుచుకున్నాం. ఈ చీకటి చట్టాన్ని, ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని నిర్మూలించవలసిందిగా కోరుకొని మేము ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాం. ఈ ముందు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళవలసిన అవకాశం ఉంటుందని నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రద్దు చేయాలి, రద్దు చేయాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రూరల్ సిఐ కార్యాలయంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో సిఐవి నాగేంద్ర కుమార్ను మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ రానున్న నూతన సంవత్సర వేడుకల్లో పోలీసు వారు తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముందుగా కేఎన్ఆర్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. త్రాగటం కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా, సంతోషంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేట్ చేసుకునే భాగంలో 31వ తారీఖు రాత్రి కొంచెం హడావుడి జరుగుతుంది. ఆ హడావుడిలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ముందుగా కేఎన్ఆర్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో హ్యాపీగా జరుపుకోవాలి. ఎవరైతే యూత్ కానీ ఇంకా ఈ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం కానీ లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళు ఇబ్బంది కల్పించే ప్రయత్నం చేసి ఖచ్చితంగా మేము వాళ్ళ మీద నైట్ పికెట్స్ ఉంటుంది, పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేశారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ర్యాష్ గా డ్రైవ్ చేస్తే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ
లేకపోతే న్యూసెన్స్ కేసులు కానీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వారిపై చట్టరీత్యా చర్య జరుగుతుంది. కాబట్టి మేము ఎవరైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా కూడా పీస్ఫుల్ గా న్యూ ఇయర్ హ్యాపీగా స్టార్ట్ చేయాలి. ఇంటి దగ్గర హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ట్రక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కూడా చేసి వేరే ఎవరైతే సెలబ్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని మేము మా డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. చివరిగా మీరు ఇచ్చే సందేశం న్యూ ఇయర్ ఏం చేయకూడదు, ఏం చేయాలి? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నా విత్ ఇన్ 12:31 కి మీ ఇళ్లకి వెళ్ళిపోయి న్యూ ఇయర్ బిగినింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ తో హ్యాపీగా స్టార్ట్ చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యక్రమాలు చేయడంలో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని పోలీస్ డిపార్ట్మెంట్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా మీరు పార్టిసిపేట్ చేసి న్యూ ఇయర్ ని పోలీస్ స్టేషన్ పోలీస్ కేసులతో స్టార్ట్ చేసుకుని మీ యొక్క బ్యాడ్ స్టార్టింగ్ ఉండకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. విన్నారు కదా, మరి నందిగామ రూరల్ సిఐ గారు అయినటువంటి నాగేంద్ర కుమార్ గారి మాట ప్రకారం ప్రతి ఒక్కరూ సాంప్రదాయ పద్ధతుల్లో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి. అంతేగాని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ పప్పూరి శంకర్ బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో మా రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ భూ సర్వే గురించి అడిగిన ప్రశ్నలకు ఎంఆర్ఓ పి శంకర్ బాబు సమాధానం చెప్తూ కంచికచర్ల మండలంలో 16 గ్రామాలు ఉన్నాయని, వాటిలో పరిటాల, పెండ్యాల, పేరకలపాడు 3 గ్రామాలు పూర్తిగా భూ సర్వే నిర్వహించి రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చామని, స్టోన్ ప్లాంటేషన్ కూడా చేశామని, మున్నలూరు, చెవిటికల్లు గ్రామాలకి భూ సర్వే నిర్వహించాం కానీ భూ హక్కు పత్రాలు, స్టోన్ ప్లాంటేషన్ జరగాల్సి ఉందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగిలిన 11 గ్రామాల్లో కూడా త్వరలోనే భూ సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఇలాంటి భూ సర్వే గతంలో 100 సంవత్సరముల క్రితం జరిగిందని, తిరిగి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పాలనలో జరుగుతుందని, ప్రతి రైతు మా సిబ్బందికి సహకరించి భూ రక్షణ కల్పించుకోవాలని కోరుతున్నానని తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కంచికచర్ల మండలంలో మొత్తం 16 గ్రామాల్లో 5 గ్రామాల్లో 3 ఫేజులు, ఫేజ్ 1 లో 1 గ్రామం, ఫేజ్ 2 లో 2 గ్రామాలు, ఫేజ్ 3 లో భాగంగా 2 గ్రామాల్లో మనం ఈ రీసర్వే ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 5 గ్రామాలు మొత్తం జరిగాయంటారు? 5 గ్రామాల్లో మొత్తం రీసర్వే కంప్లీట్ అయిపోయిందండి. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చినాయి. గెజిట్ పబ్లికేషన్ చేస్తున్నాము. ఈ మొదటి ఫేజ్ లో, రెండో ఫేజ్ లో పూర్తయిన వాటికి భూ హక్కు పత్రాలను ఇవ్వడంతో పాటుగా కంప్లీట్ గా స్టోన్ ప్లాంటేషన్ కూడా జరిగిపోయిందండి. ఆ గ్రామం పేరండి పరిటాల ఫేజ్ 1, పెండ్యాల, పేరకలపాడు ఫేజ్ 2 లో జరిగినాయండి. ఇప్పుడు ఫేజ్ 3 లో మునలూరు, చెవిటికల్లు గ్రామాల్లో కంప్లీట్ అయింది. వీటికి భూ హక్కు పత్రాలు రాగానే ప్యారలల్ గా స్టోన్ ప్లాంటేషన్ కూడా జరుగుతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మిగిలిన 11 గ్రామాలండి, మిగతా 11 గ్రామాల్లో ఓఆర్ఐలు వచ్చినవి కొన్ని ఉన్నాయండి. ప్రభుత్వ పైనుంచి ఆదేశాలు రాగానే వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. చివరిగా రైతులకు మీరు ఇచ్చే సందేశం? ఈ మంచి ప్రోగ్రామ్ అండి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేని మరలా ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో చేయడం జరుగుతుంది. ప్రతి రైతు దీన్ని అర్థం చేసుకుని, డౌట్ ఉన్నా కానీ ఆఫీసర్స్ కలిసి కంప్లీట్ చేసుకుని కొత్త హక్కు పత్రాలు పొంది శాటిలైట్ ద్వారా నిర్ధారించబడుతున్నటువంటి కొలతలు తోటి మీకు చక్కని భూ రక్ష కలుగుతుందని చెప్పని తెలియజేయడం జరుగుతుంది. విన్నారు కదా కంచికచర్ల మండల తహసీల్దార్ శంకర్ గారు. ప్రతి ఒక్కరు కూడా రైతులు ఈ భూ సర్వేకి సహకరించి వారి యొక్క భూ విస్తరణాన్ని నిర్ధారించుకుని మరి అన్ని విధాల లాభం పొందాలని చెప్పేసి కోరుకున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేంద్ర టీవీ. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాటిపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బిందు ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ సొసైటీ ఫౌండర్ హిమబిందు తెలిపారు. శుక్రవారం బిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందజేత, ఇతర అంశాలు, మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు అనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే రాజమండ్రిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు విశాఖలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 800 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు.
నా పేరు హిమబిందు, ఫౌండర్ ఆఫ్ బిందు ఉమెన్ ఎంటర్ప్రైజ్ సొసైటీ. బిందు అంటే బ్రూయింగ్ ఇంటలెక్చువల్ అండ్ నియో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ఉజ్వల్ ఉమెన్. ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ వాళ్ళ బిజినెస్ని అంటే స్వయం ఉపాధి కోసం ఎంటర్ప్రీనర్స్ ఎక్కడికో వెళ్ళకుండా వాళ్ళకి కావాల్సిన అవకాశాలను వెతుకుతుండేటప్పుడు ఒక అవేర్నెస్ అనేది ఎంటర్ప్రీనర్స్ క్రియేట్ చేయాలని సొసైటీ ద్వారా మేము సపోర్టింగ్గా నిలుస్తున్నాము. సో అందులో మొదటి అడుగుగా అంటే ఎంటర్ప్రీనర్స్ కావాల్సింది ఫస్ట్ కావాల్సిన ఫండింగ్, అంటే లోన్ కావాలన్నా అంటే ఫండ్స్ కావాలి అని అనుకుంటే లోన్ ద్వారా, అలాగే గవర్నమెంట్ మనకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ నుండి మనకి ఉమెన్ ఎంటర్ప్రైన్స్కి ఎస్పెషలీ ఉమెన్ ఎంటర్ప్రైన్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అవకాశాల ద్వారా ఎటువంటి లబ్ధి మనం పొందొచ్చు, లోన్ ఎలా తెచ్చుకోవాలి, సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలి, అలాగే మనకి ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి, వాటి మీద ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నామండి. సో ఇదివరకే మేము లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో మేము ఫస్ట్గా మేము స్టార్ట్ చేసాము, అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత వైజాగ్లో మేము స్టార్ట్ చేయాలి అని అనగానే నాతో పాటు గవర్నమెంట్స్ అంటే ఎవరైతే మనకి స్కీమ్ అవైలబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేశాను. అది ఖాదీ విలేజ్ బోర్డు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా కండక్ట్ చేయగానే కేవీఎస్సీ, కేవీఏబీ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. అందరూ కోఆపరేటివ్గా మాతో సహకరించి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్స్ ఒక 800 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ అయ్యాయి. అట్లానే అన్రిజిస్టర్డ్ ఒక 500 వరకు ఉన్నాయి. టోటల్గా మాకు ఆల్రెడీ మేము మా త్రూ సొసైటీ ద్వారా మేము సపోర్ట్ చేసిన ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మాకు ప్రోగ్రామ్కి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే త్రూ ఈ ప్రోగ్రామ్ ద్వారా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉచిత విద్య పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని జనసేన నాయకులు 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. శుక్రవారం పాత నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కాలేజీలలో విద్యార్థులకు ఉచిత విద్య పేరిట విద్యార్థులను ఆకర్షించి తదనంతరం వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్నారు. తన 10 ఏళ్ల ఎమ్మెల్యే పదవి కాలంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, సామాజిక బస్సు యాత్ర కార్యక్రమానికి సైతం ఈ కళాశాల విద్యార్థులను రోజు కూలీల మాదిరిగా వాడుకున్నారని ఆరోపించారు. ఏంటంటే స్టూడెంట్ వచ్చిందంటే ఎందుకు ఫ్రీ సీట్ అడగడు కూడా, జాయిన్ చేసే మా కాలేజీలో అన్ని మేమే చూసుకుంటాం. స్టార్ట్ ఓకే. అందరికి నమస్కారం. ఈరోజు ఏదైతే రోజుకో స్కామ్ వెలుగులు తీస్తామని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా ఈ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన ఎన్నో అక్రమాలు కానీ అవినీతి కానీ దాంట్లో భాగంగా 3వ రోజు ఈరోజు టాపిక్ ఏమో మీరు అందరు చూడండి. ఈరోజు టాపిక్ ఏమో ఫ్రీ ఎడ్యుకేషన్ స్కామ్, ఉచిత విద్య ముసుగులో కోట్లు దండుకుంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి. మీ అందరికీ తెలుసు, ప్రతి సమావేశాల్లో కానీ మొన్న జరిగిన బస్సు యాత్రలో కూడా ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. నేను చాలామంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నాను, మా కాలేజీలో రండి, ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే మా కాలేజీ రండి అని చెప్పేసి ఆయన అన్ని చోట్ల కూడా ప్రతిసారి కూడా అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. అసలు దీని వెనకాతలు ఉన్న మర్మం ఏంటి, ట్రాప్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి అయితే రాజకీయాలకు వచ్చాడో, ఒకసారి ఓడిపోయాడు, అలాగే 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు కూడా అదే దీని మీద ఆయన ఏంటంటే చేస్తున్నది ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా నాయకులు తీసుకెళ్తే వాళ్ళని ఇమీడియట్గా ఆ లెటర్ ఒకటి తీసుకొని రాయమంటాడు. ఆ లెటర్ మీద ఆయన డైరెక్ట్గా ఫ్రీ సీట్ అని చెప్పేసి రాసేసి కాలేజీకి పంపించేస్తారు. ఈ కాలేజీలకి పంపించేసిన వెంటనే ఈ కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోతారు. అదే ఆడపిల్లైనా జెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు జాయిన్ అయిపోతారు కాలేజీలో. వీళ్ళ కాలేజీలో ఈ జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన వెంటనే 1-2 నెలలు ఎవరు ఏంటి ఫీజు ఏమి అడగరు.
ఎప్పుడైతే 2 నెలలు 3 నెలలు అయిపోతాయో అప్పుడు ఈ తాలూకా విద్యా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్ర నాయకత్వంలో దిగువ స్థాయి నాయకులను పట్టించుకొని బీజేపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్ అన్నారు. శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశానని, గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా 9 ఏళ్లు పనిచేశానని తెలిపారు. పాయక్రోపేట నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేశానని తెలిపారు. బీజేపీ నాయకత్వం పట్టించుకోని కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి అందిస్తామన్నారు. అలాగే తన అభిమానులు శ్రేయాభిలాషులతో చర్చించి ఏ పార్టీలో చేరాలనే అంశంపై త్వరలోనే తెలియజేస్తామన్నారు. రావడం జరిగింది. వెళ్తే వెళ్ళాలి మానేస్తారు. వాళ్ళకి అన్యాయం జరిగితే ఏ పార్టీ అయినా వెళ్ళాలి. మనం దానికి అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా రాజీనామా చేస్తూ పంపిస్తున్నాను. పెడతాను మీటింగ్. మా అనుచరులు అందరితోటి మాట్లాడాను. మీకు అంతా తెలుసు, పాయకరేపేటలో తోట నగేష్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని. ట్రిపుల్ షూటర్ని ఏ పార్టీని కొట్టగలను, చేయగలను. నాకంటూ సొంత వర్గం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు తోట నగేష్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండడం జరిగింది, ప్రత్యేక ఆహ్వానితుడిగా. గతంలో నేను ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో హెచ్ ముత్యాలపాడు గ్రామంలో 1.8 వ్యయంతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే వెల్నెస్ సెంటర్, సిమెంట్ రహదారులకు ప్రారంభోత్సవం చేశారు. కందులపాడు గ్రామంలో 63 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు మైలవరం నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కందులపాడు గ్రామ సర్పంచ్ నెల్లూరు శ్రీదేవి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీ గ్రామ ఆస్తులు మీ సౌలభ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి గ్రామంలోనే పరిపాలన సాగాలి, ఆనాటి పూజ్య గాంధీ మహాత్ముడు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో వాలంటీరు సచివాలయ వ్యవస్థ నెలకొల్పి, ఈ సచివాలయాన్ని నెలకొల్పి ఇక్కడ మీకోసం 10 మంది ఉద్యోగస్తులు నియమించి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద సర్టిఫికెట్లు, ఆదాయ కుల ధృవీకరణలు ఇట్లాంటివన్నీ ఎక్కడో తిరిగే పని లేకుండా, మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పని లేకుండా మీ గ్రామంలో ఉండేట్టుగా, అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎవరైతే అర్హత కలిగిన పేదలందరూ ఉన్నారో లబ్ధిదారులందరికీ కులాలకి పార్టీలకి మతాలకి అతీతంగా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ రేపు రాబోయే జనవరి 1వ తారీఖున ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా క్రమానుగుణంగా పెంచుకుంటూ 3,000 రూపాయలకు పెన్షన్ తీసుకెళ్తానని చెప్పింది రేపు 1వ తారీఖు నుంచి అమలు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అట్లాగే ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరి సహకారంతో ఈ గ్రామ అభివృద్ధిని ఏకతాటి మీద నడిపించడానికి కృషి చేస్తామని, సంక్షేమ పథకాలు 100కు 100% అమలవుతున్నాయి, సాంకేతిక కారణాలు తప్పితే అందరికీ అందుతున్నాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పత్రికా సోదరులకి, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.